నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఫిబ్రవరి 8న ఏకాదశి ఉంది. మనకి ప్రతి నెల ఏకాదశి రావడం అనేది కామన్. కాకపోతే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దాని నామం ఏంటి, అసలు దీనికి పాటించాల్సిన నియమాలు ఏంటి? రైట్. అంటే ఇంచుమించుగా ఏకాదశులన్నిటికీ కూడా ఒకే రకమైన నియమం అయితే ఉంటుంది. అంటే ఉపవాసం చేసే వాళ్ళకి అది కంపల్సరీగా ఉపవాసం ఉంటుంది, తెల్లారి పారణ అనేది ఉంటుంది. అంతవరకు అది మారదు, ఆ నియమం అన్నది మారదు. కాకపోతే ఒక కోరికతో కానీ నిర్దిష్ట సంకల్పంతో కానీ చేసుకునేప్పుడు కొన్ని సార్లు ఆ పూజలు కానీ మంత్రాలు కానీ మారటం అనేది ఒక పద్ధతి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆయా ఏకాదశి పెద్దానికి ఏదో ఒక విశిష్టత అనేది ఉంటుంది. సో అలా ఈసారి మనకి భీష్ముడికి సంబంధించిన విశిష్టత ఇది తెలియజేస్తుంది భీష్మ ఏకాదశి అనేది. అయితే ఇక్కడ నిజానికి ఏంటంటే భీష్ముడు మరణించింది అంటే ఏకాదశికి ముందే అయిపోయింది, అష్టమి నాడు. సో దాన్ని భీష్మాష్టమి అన్నాం. ఆ భీష్మాష్టమి నుంచి 5 రోజుల పాటు అంటే ద్వాదశి వరకు కూడా భీష్మ పంచకము అని చెప్పి 5 రోజులు భీష్ముడికి తర్పణాలు వదులుతారు. సో అలా తర్పణాలు వదలటం అనేది ప్రత్యేకత. అయితే అష్టమి నాడు పోవటం అనేది భీష్ముడు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఆయనకి వరం ఇస్తాడు అనమాట. ఈ ఏకాదశిలో నీకు కూడా స్థానం కల్పిస్తున్నాను కనుక ఈ ఏకాదశి నువ్వు ఏదైతే శరీరం వదిలిపెట్టావో ఆ వదిలిపెట్టిన తర్వాత 3వ రోజు ఇంచుమించుగా ఈ ఏకాదశి నీ ఏకాదశిగా పిలువబడుతుంది అని చెప్పి. మామూలుగా అయితే దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు, భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక భీష్ముడు యొక్క చరిత్ర ఉదంతం ఏదైతే ఉంటుందో ఆయన అకుంఠిత దీక్షాపరుడు. కానీ ఆయన అన్నీ పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే. మొదట్లోనే తల్లి వదిలేసిపోతుంది, తల్లి గంగాదేవి. తర్వాత మరి తండ్రి ఆలనా పాలన కూడా సరిగ్గా ఉండదు. అయినప్పటికీ కూడా తండ్రి వేరే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈయన రాజ్యాన్ని త్యాగం చేస్తాడు. తర్వాత ఎవరైతే శంతన మహారాజు ఉంటాడో ఆయన రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ మామగారు కాబోయే బియ్యంకుడు షరతు విధిస్తాడు. సరే ఇప్పుడు ఈయనైతే రాజ్యం వద్దనుకున్నాడు, బాగానే ఉంది. మరి ఒకవేళ ఈయన పెళ్లి చేసుకుని ఇంకెవరినైనా కంటే వాడు వారసత్వ హక్కు అంటే అప్పట్లోనే పిగినైపోయి వారసత్వాలు హక్కులు గోల. మరి వస్తే ఏంటి నా పరిస్థితి అంటాడు. అందుకని ఆ మాట పట్టుకుని పాపం ఈయన బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అయ్యో. సో భార్య లేదు, తండ్రి లేదు, మరి పిల్లలు లేరు. సో అలా చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలతోనే ఆయన పెరిగాడు. కానీ ఆయన అనేక రకాల జ్ఞానాలు అభ్యసించినవాడు. బృహస్పతి దగ్గర, వశిష్ఠుడి దగ్గర, ఇలా ఎవరి దగ్గర వాళ్ళ విద్యలన్నీ కూడా ఈయన అభ్యసించాడు అన్నమాట. అందుకని ఇటు పాండవులకు కానీ కౌరవులకు కానీ అంటే ఈయన ఉండడానికి కౌరవుల వైపున ఉన్నప్పటికీ కూడా ఈయన నిజానికి ఇరువురిని కూడా సమానంగానే చూశాడు. ఇరువురికి కూడా ఏది ధర్మమో అధర్మమో అనేది కూడా తెలియజేస్తాడు. ఇది ఇక్కడ మన అందరికి అంటే చాలామందికి తెలుసు. కానీ మళ్ళీ ఇంకోసారి మనం చెప్పేది ఏంటంటే ఇవాళ ఎవరైతే మనం భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు సహస్రనామం అనేది ఏదైతే చదువుతున్నామో అది భీష్ముడి ముఖంగానే వెళ్ళింది. ఈ లలిత సహస్రం అనేది ఐగ్రీవుడు, ఇది భీష్ముడి వల్ల జగత్తుకి అందించబడ్డాయి. అందుకని విష్ణు సహస్రం అంటే కూడా ఆయన అంపశయ మీద ఉండగా ఈ పాండవులకి వీళ్ళందరికీ ఇది ఉపదేశిస్తాడు అనమాట, ఈ యొక్క విష్ణు సహస్రనామం. అంతేకాకుండా అనేక ధర్మ సూక్ష్మాలు కూడా అదే సమయంలో తెలియజేస్తాడు వాళ్ళందరికీ. ఇక్కడ మనం భీష్ముడి దగ్గర తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక నియమం పెట్టుకుని ఆ నియమం కోసం పోరాడిన వ్యక్తి ఆయన. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం భీష్ముడిని కనుక పాఠంగా తీసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి అది మంచైనా చెడైనా వెళ్ళిపోవాలి. ముందు ఆ ఫైట్ చేసే గుణం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది, అప్పుడే విజయం సాధించడం అనేది ఉంటుంది. సో ఈయన అవడానికి మరి ఏదైనా సరే మంచైనా చెడైనా కౌరవులను అంటి పెట్టుకున్నాడు. చివరి దాకా అది తప్పవచ్చు. కానీ ఆయన చివరిలో అంత ధర్మబద్ధంగా వెళ్ళాడు కాబట్టి ఆయనకి
మరి చక్కటి విజయ ప్రాప్తి విజయ స్వర్గమే లభించాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే త్యాగం చేశాడో తండ్రి ఆయనకి ఈ పుత్రుడి మీద వాత్సల్యంతో ఒక వరం ఇచ్చినప్పుడు అది ఇచ్చామరణం. అంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు. అందుకని అక్కడ శస్త్రగతుడైనప్పటికీ కూడా ఇంచుమించు 51 రోజులు ఆయన అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యదినంలో ఈయన మరణించడం అనేది జరిగింది. సో అంటే ఇక్కడ ఏదైనా సరే మనము అక్కడ వరాలనుకోండి ఏదైనా అనుకోండి, ఇక్కడ మనం మనుషులుగా సామాజికంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక పట్టుదలతో మనం కృషి చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్న మార్గాల్ని అందుకోగలుగుతాం. ఇక్కడ జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే కనుక మొదట మానవ ప్రయత్నం, తర్వాతే దైవ సహాయం. సో ఇక్కడ మనకి అదృష్టాన్ని తోడవటం కోసం అనేది శాస్త్రం. అంతేగాని నేను ఇంట్లోనే ఉండి ఇంట్లోనే పైకి రావాలి, రాత్రి లప్పలు వచ్చి ఇంట్లో పడిపోవాలి అంటే కప్పలు అరుస్తే తప్ప ఉపయోగం ఉండదు. సో అందుకని ఖచ్చితంగా మన వంతు మనం ప్రయత్నం అయితే చేయాలి. ఆ ప్రయత్నం ఎన్ని దుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ గమ్యాన్ని చేరడానికి కృషి చేయాలి. అందుకు ఈ జ్యోతిష్యం ఏం చేస్తుందంటే ఒక మార్గ నిర్దేశకం చేస్తుంది. ఇది వెళ్ళు, ఈ బాటలతో నువ్వు విజయం పొందుతావు, సరే దానికి సహాయంగా ఇది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి యుద్ధంలో ఇది కేవలం చేతులతోనే ఉండదుగా, రకరకాల ఆయుధాలతో మనం యుద్ధాలు చేస్తాం. అలా మన ఆయుధంలో ఒక భాగం అనుకోండి జ్యోతిష్యం, అంతవరకే. సో జ్యోతిష్యమే జీవితం కాదు, జ్యోతిష్యమే పూర్తిగా ఆయుధం కాదు. సో మన బుర్ర కూడా మనకి కొంతవరకు ఆయుధం అనేది. సో అలాంటి సత్యాలు తెలపడానికే మనకి భీష్మాచార్యుడు ఉన్నాడు. సో అందుకని ఇవాళ మనము భీష్ముడికి తర్పణాలు వదలటం అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలట. నిజానికి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడు, భీష్ముడికి గనక తర్పణాలు వదిలిన వాళ్ళకి కూడా వారి యొక్క పెద్దలకి సద్గతులు లభిస్తాయని చెప్పి. అలాగే కేవలం ఇది పితృదేవతలు అంటే బ్రహ్మచారిన, ఈ బ్రహ్మచారికి తర్పణాలు వదలటం అనేది అసలు ఉండదు మామూలుగా అయితే. కేవలం బ్రహ్మచారికి తర్పణాలు వదలటం అనేది భీష్మాచార్యుడికి మాత్రమే దక్కింది ఆ గౌరవం అనేది. మరి భీష్ముడి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు, మరి పెట్టుకోవచ్చు అంటారండి? అసలు అంటే భీష్ముడి ఫోటో పెట్టుకుని పూజించాల్సినంత అవసరం అయితే ఉండదు. ఎందుకని అంటే కనుక సాధారణంగా భీష్మాచార్యుడు అనేది సాధారణంగా ఒక్కడే ఉన్న ఫోటో అనేది ఎప్పుడు దొరకదు. తర్వాత రెండోది యుద్ధంలో ఉన్న ఫోటోలు దొరుకుతాయి. కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం సీనరీస్లో అయినా సరే ఏమంటాం, క్రూర జంతువులు ఇలాంటివి పెట్టుకోకూడదు. అంటే మనకి అంత నచ్చినా కానీ కొంతమంది అంటున్నారు, కాదండి మీరు అన్నదానికి ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది. కానీ కొంతమంది గురువులు అంటున్నారు రథం మీద తెల్లటి అశ్వాలతో ఉంటారు కదా, కృష్ణుడు ఉన్న ఫోటో ఉన్నప్పుడు పర్వాలేదు ఏం కాదు, కానీ తూర్పు ముఖంగా ఉండేవైపు పెట్టుకుంటేనే కలిసి వస్తుంది అని అంటున్నారు. మరి ఇలా పెట్టుకోవచ్చు అంటారా? అంటే నేను అనేది అది ఎప్పుడు సరే అది యుద్ధానితో ముడిపడి ఉన్నదైతే మంచిది కాదు. అంటే అక్కడ మీకు ఏంటంటే ఎత్తులు జోడించి భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి దగ్గర ఉంటాడు. అవి అక్కడ పక్కన తెల్ల అశ్వాలు ఉన్నాయి, ఇంకో అశ్వాలు ఉన్నాయి, అది తర్వాత విషయం. అంటే తెలుపు అశ్వం అనేది మనం విడిగా అయినా సరే సీనరీస్లో అంటే ఇందాక మీకు చెప్పాను క్రూర జంతువులు కాకుండా తెల్ల అశ్వం అంటే నేను కూడా కొన్ని రెమెడీస్లో చెప్తాం. అంటే ఉత్తి తెల్ల అశ్వం అనేది కూడా దాన్ని మనం ఇంగ్లీష్లో యూనికార్న్ అంటారు. సో అది అలాంటి అశ్వం అంటే జాతి అశ్వాలని, తర్వాత పాత దేవాశ్వాలని ఇలా అంటారు ఆ వైట్ కలర్లో ఉండే. సో అలాంటివి అందరికీ అంటే అందరికీ మనం ఏమంటే ఒకే రకమైన రెమెడీ ఇవ్వలేము. బట్ ఈ గుర్రాలు మ్యాచ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా మ్యాచ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా సంపదలు వృద్ధి చెందుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అది అందుకని ఇక్కడ భీష్మాచార్య ఫోటో అనేది సాధారణంగా యుద్ధంలో ఉన్నది ఉంటుంది. అలా యుద్ధంలో కాకుండా మామూలుగా ఉన్న ఫోటోలు అయితే తప్పకుండా పెట్టుకోవచ్చు. మరి గురువు గారు, మరి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ ఏకాదశికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి స్విచ్ వర్డ్ కూడా ఇస్తే అందరికీ బాగుంటుంది. అదే అంటే ఇక్కడ స్విచ్ వర్డ్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భీష్మాచార్యుడికి అవసరం ఉంటే తర్పణాలు వదలటం అనేది. సో ఈ తర్పణాలు వదిలేనప్పుడు మనం 3 సార్లు భీష్ముడి యొక్క నామాన్ని లేదా 11 సార్లు నామాన్ని పఠించి ఓం భీష్మాయ నమః ఓం భీష్మాయ నమః అని తర్పణాలు అనేది ఒకటి. లేదు మనం భీష్ముడు అంటే ఇందాక చెప్పుకున్నాం ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది, అంటే నేను గెలవాలి, నేను పట్టుదలగా ఉండాలి అనేది ఏదైతే మనిషి కోరుకుంటాడో, ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం చెప్పేది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కనుక ఓం భీష్మాయ బలవర్ధనాయ నమః
ఓం భీష్మాయ బలవర్ధనాయ నమః. అన్ని రకాల బలాలు కూడా వృద్ధి చెందటం అనేది అన్నమాట. సో ఆ రకంగా ఇది మామూలుగా అన్ని రకాల వాళ్ళు కూడా పఠించవచ్చు. అలా కాకుండా స్విచ్ వర్డ్గా అయితే కనుక సామ్రాట్, సామ్రాట్ ఇది స్విచ్ వర్డ్. సో ఏకాదశి నాడు మనం ఏదైనా సరే కనీసం 108 సార్లు భీష్మ ఏకాదశి భీష్ముడికి గౌరవంగా మనం ఓం భీష్మాయ బలవర్ధనాయ నమ అనేది ఒకటి, తర్పణాలు వదలటం అనేది ఒకటి ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి నాడు మనం నిర్వహించే విధానం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే భీష్మ ఏకాదశి ఉంది కదా, ఈ భీష్మ ఏకాదశి నుంచి ఇంచుమించుగా 55 రోజులు ఇది నిత్యం కూడా 108 సార్లు చదివితే మంచిది. ఈ సామ్రాట్ అయినా సరే ఓం భీష్మాయ బలవర్ధనాయ నమః. ఇందులో ఏది వాళ్ళకి వీలైతే అది. ఓకే. కానీ 55 రోజులు చదివితే మంచిది. ఓకే. ఒక్కరోజు కాకుండా ఈ రోజు మొదలెట్టి కనీసం 55 రోజులు చదవటం. తర్వాత రెండో రోజు అంటే ఏకాదశి మిస్ అయ్యారు అనుకోండి, మర్నాడు రోజు భీష్మ ద్వాదశి అని ఉంటుంది, అక్కడితో అయిపోతాయి ఈ భీష్మ పంచకాలు. సో అందుకని కనీసం ఆ రోజైనా మర్నాడు రోజు కూడా బిగించేసుకోవచ్చు. ఓకే. సో ఏకాదశి ద్వాదశి 2 రోజులు కూడా మంచివే. కనుక ఈ 2 రోజులు ఎవరికి వీలున్న రోజు ఆ రోజు వీళ్ళు కనుక అది చదువుకుని అక్కడి నుంచి కంటిన్యూగా 55 రోజులు. సో ప్రసాదం అనేది కూడా పెద్ద ఏం అవసరం లేదు, మన ఇంట్లో ఏముంటే అవి ప్రసాదంగా పెట్టుకుంటే చాలు. దాని గురించి కూడా ఎక్కువ చింత ఏమీ అవసరం లేదు. సో ఇలా తేలిగ్గా తెలుసుకోండి, ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం లభించడం అనేది ఉంటుంది. ఇది కూడా చక్కగా ఉపయోగపడే ఒక స్విచ్ వర్డ్ కూడా ఇచ్చేసారు అందరి కోసం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.